రావాలమ్మా రావాలి, కోవబన్ కొనాలి. రావాలమ్మా రావాలి, దేని కోవబన్నమ్మా? 10 రూపాయలేనమ్మా. రావాలమ్మా రావాలి. ఏంటి అక్కడ క్వాలిటీ లేని ఫుడ్ అమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు? ఎవడెత్తా ఏంటయ్యా, ఏం అమ్ముతున్నావు నువ్వు? ఏ అనట్లేదా? పట్టుకో సార్, పట్టుకో. బియుఎన్ అంటే బాబా బన్నలు ఇంగ్లీష్ లో రాసి అమ్మేస్తున్నావా? నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నావు ఏంటి? అది కోవబన్ కదా, ఎర్రి కోసి కోవ పడితే కోవబన్ అవుద్ది. ఎంతమంది దిగారు మొత్తం మీరు? మొత్తం 10 మందిగా. రూమ్ లో ఏర్పాటు చేస్తావేంటి? మీ ఆధార్ కార్డులే. ఆధార్ కార్డు కావాలి నీకు? బ్యాంక్ బుక్ ఇస్తాను, పట్టుకెళ్ళిపో. ఏంట్రా ఎలాకాలంగా ఉందా? దీని మీద ఎక్స్పైరీ డేట్ ఏది? ఎరా ఉందా? బుర్ర ఉందా? ఏ బేకరీలోనన్నా బండ్ల మీద కేక్ మీద ఎక్స్పైరీ డేట్ ఉండడం చూసావా? చూసారా ప్రజలారా, ఈ ప్యాకెట్ లో ఉన్న బండలు అన్ని గట్టిగా కాకుండా మెత్తగా ఉన్నాయి. అసలు ఏంటి దాన్ని ఎందుకు భయపెడుతున్నారన్న మీరు? అడిగినా సమాధానం చెప్పా. ఒక దగ్గర రారా. ఏంటి దగ్గర పిలిచి అంతమించి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావా? కొడతావా? దిస్ ఇస్ టూ మచ్. ఎరా ఎప్పుడున్నా బండదన్న మొక్కమేనా ఇది? బండం మెత్తగా కాకుండా బిస్కెట్లో గట్టిగా ఉంటది ఏంట్రా? మెత్తగా ఉంటేనే కదా అది ఫ్రెష్ అని. అసలు ఎవడిచ్చాడు నీకు మైక్? ఇందాకేంటరా? నేనా? అసలు నేను ఏమైనా మాట్లాడానా? ఇందాకడేదో భయపడుతున్నావు ఇది అన్నట్టు గుర్తు నాకు. అది కదండి బాబా, మీ దగ్గర బండ్లు బాగున్నాయి, మీరు ఏ బేకరీలో తీసుకున్నారో చెప్తే నేను కూడా అదే బేకరీలో తీసుకున్నామని. ఆ రోడ్డు చివరి ఉంటుంది వెళ్ళి. ఎరా నువ్వు ఎక్కడికి వెళ్ళరా బండి కొత్త సెక్కేస్తున్నాను నా కొడక. డీల్ అంటే పనికి బండ్లు లేరా? జర్నలిజం వాల్యూ తగ్గించేది. ఒకసారి తొక్కలో ఐఫోన్ చేస్తున్నావేంటి?